జ్యోతిష్యం అనేది ఎన్నో కాన్సెప్ట్స్‌ని చెప్పగలుగుతుంది. అవును. అందులో లైంగికత్వం కూడా ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే. కానీ దీని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. హ్మ్. ఇప్పుడు భార్యాభర్తల అనుబంధము వీట్లల్లో కొన్నిసార్లు లైంగికంగా ఫెయిల్ అయినవి కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉంటుంది. భర్తతోటి కొన్నిసార్లు సరిగ్గా భర్త అంటే ఈమె ఎక్స్‌పెక్టేషన్స్‌కి భర్త రీచ్ అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు భర్త ఎక్స్‌పెక్టేషన్స్‌కి భార్య రీచ్ అవ్వకపోవచ్చు. అవును. సో, ఇలాంటి వాటికి ఎలా ఉంటాయి పరిష్కారాలు? హ్మ్. ఎందుకంటే మనం సర్పదోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇక్కడే మనం ఓకే. అవును. అది మనిషి యొక్క ఎదుగుదలకు చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి. అవును. మరి మనిషి ఎదుగుదలకు వర్క్ అవుతా ఉన్నాయి. కానీ మనిషికి ఒక అంటే ఈ ఫిజికల్ ఉంటది కదా బాడీకి. అవును. అవును. దీనికి కూడా కొన్ని సుఖము, ఇవి శాంతి అనేది కావాలి. ఓకే. శాంతి అనేది మనం సంపాదించే డబ్బుని ఎలాగో ప్రాపర్ విధి విధానంలో పెట్టి ధర్మకార్యాలు చేయడం ద్వారా శాంతి పొందుతారు. సుఖము అంటే సుఖంలో ఉత్కృష్ట స్థాయి ఉంది, అధమ స్థాయి ఉంది. రైట్. కొన్నిసార్లు మధ్య స్థాయి కూడా ఉంటుంది. ఈ స్థాయిల్లో కూడా మనిషి సుఖం పొందాలనుకుంటాడు. అట్లాంటి సుఖము డబ్బుతోటి వచ్చే సుఖాన్ని చాలాసార్లు కొని పొందుతాడు. హ్మ్. కానీ కొన్ని శరీరంకి చెప్పలేని సుఖాలు కొన్ని ఉంటాయి. రైట్. ఆ సుఖాలు తీర్చుకునే టైంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి డాక్టర్స్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ని మనిషి లైంగికంగా తమకున్న సమస్యల్ని ప్రాపర్గా చెప్పలేకపోతాడు. ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా. కరెక్ట్. సో అలాంటి వాటికి జ్యోతిష్యం ద్వారా మంచి పరిహారాలు సూచిస్తున్నాను. హ్మ్. అంతే తప్పితే నేనేదో ఓషోలాగా అట్లా ఏం కాదండి. శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాను. దీని మీద కొంతమంది అంటారు, అంటే నీకు ఇదే టాపిక్కేనా వేరే టాపిక్స్ లేవా అని. ఆ! నేను మల్టిపుల్ టాపిక్స్ మీద గత 4, 5 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను. ఇందులో ఒక టాపిక్ ఇదిగా చెప్తున్నా, అది బాగా వైరల్ అయిపోయాయి ఈ మధ్య ఇన్‌స్టాలో భయంకరంగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈ టాపిక్స్‌కే వస్తున్నాయి. హ్మ్. నేను దశమహావిద్యల గురించి, అమ్మవార్ల గురించి ఎంత మొత్తుకున్నా రావట్లేదు. ఒక్కనాడు ఏదో ఒక చిన్న వీడియో చేశాను, అది మిలియన్స్ పోయింది. సో, అప్పటినుంచి వాళ్ళు కూడా ఇది ఎట్లా, అది ఎట్లా అంటే, ఓకే. ఇది కూడా శాస్త్రమే కదా అని నేను ఇట్లా కొన్ని చెబుతున్నాను సార్. అంతే తప్పితే దశమహావిద్యలనే వదలలేదు. రైట్. రైట్. ఒక యాంగిల్‌లో ఇవన్నీ చెప్తున్నాను. రైట్. రైట్. సో, శారీరక సుఖాల గురించి గూడా మీరు అంతే కదా! జ్యోతిష్యం అనేది అన్నీ డీల్ చేయాలి. కరెక్ట్. కరెక్ట్. రైట్. సో, అంబుబాచి మేళా అబ్బబ్బబ్బా! కన్నుల పండుగ అద్భుతం. కామాఖ్య మేము రాలేకపోయాము. మీరు దర్శనం చేసుకున్నారు గదా! అదే సార్, అప్పుడైతే బంద్ బట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి. హ్మ్. 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 సో, చాలా భయంకరంగా వచ్చారు జనాలు. సో, వస్త్రం తెచ్చారా? సార్. అక్కడ అంబుబాచి వస్త్రం అనేది అంబుబాచి ఉంది. వస్త్రం. ఆ! ఉంది. సో, అది మనకు చాలా జాగ్రత్తగా తెచ్చి పూజ చేసి ఇంట్లో పెట్టుకొని హ్మ్. ఇక ఇలా చేతికి కట్టుకోవడము. అచ్చచ్చా! ఇది అదేనా? సార్, ఇది అంబుబాచి వస్త్రం ఇది. ఓహ్! ఓకే. 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 అంటే ఏమంటే మాకు అక్కడ కొంచెం మంచిగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది అవును. కాబట్టి ఎక్కువ వస్త్రం పీస్ తెప్పించుకుంటాము. సో, అది తెచ్చేసి మనం ఇలా చేతికి కట్టుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండిటికి కట్టుకున్నాను. ఓహ్! సో, ఇలా కట్టుకోవడం ద్వారా మనకు ఏదైతే మన జాతకంలో యోగం సిద్ధించదో ఆ యోగాన్ని ఇస్తుంది. సో, మరి దాన్ని ఎవరెవరికిస్తారు సార్? అందరికిస్తారా? అందరికి ఇస్తారు సార్. కానీ అది అదృష్టం ఉండాలి. ఎవరికి అది దక్కాలని ఉంటుందో వాళ్ళకే అంతే. దక్కుతుంది. ఆ! ఇంకోటి ఏంటంటే అందులో ఫేక్ ఉంటాయి. ఉంటాయా? ఫేక్ కూడా ఉంటాయి. మేము మా పండాలు గానీ చాలా కష్టపడ్డది ఈ వస్త్రం కోసము. బట్ అక్కడ కామాఖ్యలోనే కొన్ని చోట్ల రూ. 50కి ఇంత పెద్దగా ఇస్తది శాలువా అంతా. 50 రూపీస్‌కి. ఆ! సో, అది చాలా ఫేక్ అనమాట. సో, అట్లాంటివి నమ్మి మోసపోవద్దండి. నేను కూడా ఓకే. క్లయింట్స్‌కి భక్తులకు అదే చెప్తున్నాను. ఆ! సో, అట్లాంటివి నమ్మి మోసపోవద్దండి. కామాఖ్య వస్త్రాన్ని కూడా ఫేక్ చేస్తున్నారు. అది డిఫరెంట్ కలర్‌లో ఉండడము, ఇట్లా అంటే పొడి రావడము. ఒక ఆ! జాకెట్ పీసులు కూడా తెచ్చి ఇస్తున్నారు కటింగ్ చేసేసి. అయ్యయ్యో! సో, ఆ! అలా మన తెలుగు వాళ్ళకే ఇచ్చారు. ఓకే. నేను చిన్నమస్తా దగ్గర ఉంటే తెలుగు వాళ్ళు కొంతమంది నన్ను గుర్తుపట్టి వచ్చారు. భార్గవ్ గారు అది ఇది అని మాట్లాడారు. సార్, ఇది ఇచ్చారు రక్తవస్త్రం అన్నారు. నేను చూస్తున్నది ఫేక్ అండి అన్న. ఏంటి గురూజీ అట్లా అంటారు అని. ఎక్కడ ఇచ్చారు మీకు అన్న. అదిగో పలానా షాప్‌లో రూ. 50కి ఇచ్చారు సార్ ఇంత అన్నారు. రూ. 50కి అంత ఇయ్యరు నాయనా. నీకు ఎవరో బాగా టోకరా పెట్టారు. ఆ! అట్లా కాదండి. ప్రాపర్‌గా మీరు ఏదైనా పూజ ఇట్లాంటివి చేయించుకుంటే ఎప్పుడు గాని రక్తవస్త్రం డబ్బులకి ఇవ్వరండి.
అది మనము యోగ సిద్ధి చేసి ఆ పూజలు ఇట్లాంటివి చేస్తే మనకి ఇస్తారు. డబ్బులు పెట్టి కొన్నారు అంటే అది ఇదే అని చెప్పారు. సో ఇలా ఫేక్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇలా జరిగిందండి. సో ఆ వస్తువు తెచ్చుకుంటే దాన్ని ఎట్లా ఇంట్లో పూజలు చేయాలా, దాన్ని ఎట్లా వాడాలి గురూజీ దాన్ని? ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు సార్. మన బీరువాలో షాప్లో ఏదైనా ఉంటే గల్లాపెట్టెలో అట్లా వేసుకోవచ్చు. ఒక తాయెత్తులో పెట్టి, లేదంటే చేతికి కట్టుకోవచ్చు. చేతికి కట్టుకోవాలనుకుంటే మీరు కుడి చేతికి కట్టుకునేలాగైతే మీ తల్లి చేత కట్టించుకోవాలి. అచ్చా. తల్లి చేత కట్టించుకోవాలి. తల్లి చేతి అయితే ఒక 2 ముడులు అలా వేయించుకోండి. ఒకవేళ మీరు వైఫ్ చేత కట్టించుకోవాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్కి కట్టించుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్కి 6 ముడులు వేసి కట్టించుకోవాలి. సో ఇలా చేయొచ్చు. ఇక బిజినెస్ మ్యాన్లు ఇట్లాంటి వాళ్ళు కూడా దీనిని మంచిగా తాయెత్తిలో పెట్టేసి ఇట్లా మెడలో వేసేసుకోవచ్చు. అచ్చా, మెడలో వేసుకోవచ్చు. మెడలో వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మొలతాడు దగ్గర కట్టచ్చు. ఇలా మంచిగా కట్టుకోవచ్చు అండి. ఆఫీస్ ప్రదేశాల్లో పెట్టుకోవచ్చా? పెట్టచ్చు సార్. ఎక్కడైనా మనం మంచిగా ఉన్న చోట పెట్టుకోవచ్చు. మంచిగా మనకి రక్షిస్తుంది. ఓకే ఓకే, సూపర్. గురుగారు, కామాఖ్య ఈ మధ్య ఎంత ఫేమస్ అయిందో మనం చూసాం. అసలు అక్కడ తెలుగులో కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అవును సార్, నేనే ఫస్ట్ వీడియో చేశాను ఇన్స్టాలో. తెలుగులో ఇస్తున్నారు అనౌన్స్మెంట్ అంటే అక్కడ నాకు పండల ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటారు అనమాట, ఏ భార్గవ్ ఇక్కడ చూడు అంటే హిందీలో చెప్తారు, తెలుగు 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 సొబ్బిలో తెలుగు అంటారు వాళ్ళు. తెలుగు సికావు అంటున్నారు. నాకు తెలుగు నేర్పి ఇక్కడ ఎక్కడ పోయినా తెలుగులోనే మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువైపోయినారు అని కొంతమంది నన్ను గుర్తుపడతారు. సో ఇలా కొంతమంది తెలుగు వాళ్ళు కలుస్తారు అనమాట నేను ఎక్కడ ఉన్నప్పుడు. నమస్కారం భార్గవ్ గారు, మేము మీ వల్ల, తర్వాత వేణుస్వామి గారి వల్ల మాకు కామాఖ్య దేవి తెలిసింది. ఇద్దరు బాగా మీరు ప్రచారం చేస్తున్నారు కామాఖ్యకు, అది ఇది అని చెప్పేసి అంటారు. సో ఇలా రికగ్నైజ్ చేస్తున్నారు కొంతమంది నన్ను ఎక్కడికి పోయినా కూడా, తెలుగు వాళ్ళు ముఖ్యంగా. సో ఇలా జరుగుతుంది సార్ మంచిగా. సార్ ఇప్పుడు కామాఖ్య ఆలయానికి ఇంతమంది వెళ్తున్నారు కదా మన వాళ్ళైనా, ఇక లక్షల్లోకి వెళ్ళిపోయింది భక్తజనం. ఒకప్పుడు సింగిల్ ఫ్లైట్ ఉండే వారానికి, ఇవాళ డైలీ ఫ్లైట్ అయింది. అవును సార్, అవును. నేను బేసిక్గా నేను బెంగళూరు నుంచి వెళ్తాను కదండి. పర్ డే 2 సర్వీసెస్ ఉన్నది ఈచ్ ఎయిర్లైన్స్కి, గౌహతికి. ఓ మై గాడ్. ఎందుకంటే మాకు అనంతపూర్ కాబట్టి మాకు బెంగళూరు దగ్గర అవుతుంది. బెంగళూరు అంటే మాకు కడప, కర్నూలు కూడా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సార్. కర్నూలులో ఉంది, కడపలో ఉంది, బెంగళూరు, బళ్ళారి ఉంది మాకు ఇక్కడ పక్కనే. బళ్ళారి మాకు 70 కిలోమీటర్స్, కడప 150, కర్నూలు 90, బెంగళూరు మాకు 230 అట్లా వస్తుంది. హైదరాబాద్ నాకు చాలా దూరం, 300 పైన. సో అందుకని నాకు 4 ఎయిర్పోర్ట్లు ఉంటాయి మా చుట్టూనే. ఎక్కడ కావాలనుకున్నా కనెక్టింగ్ వెళ్ళిపోతుంది గౌహతికి. నేను కొన్నిసార్లు కడప నుంచి వెళ్ళిపోతుంటా, కర్నూలు నుంచి వెళ్ళిపోతుంటాను. కడప నుంచి అయితే త్రూ చెన్నై వయా వెళ్ళిపోతుంది, కర్నూలు నుంచి అయితే త్రూ బెంగళూరు, అట్లా బళ్ళారి నుంచి అయితే బెంగళూరు నుంచి. సో ఇలా బాగా పెరిగిపోయాయి గౌహతికి. అదే అంటున్నా. సో మరి ఇంత జరుగుతుంది కదా గురుగారు, నిజంగా వెళ్ళిన ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయి అక్కడ? సరే, ఒకటి నేను చెప్తున్నాను ఏంటంటే, కామాఖ్య వచ్చిన వాళ్ళందరికీ కోరికలు నెరవేరుతాయనే దానికి నేనేం గ్యారంటీ చెప్పలేనండి. ఎందుకంటే అది వాళ్ళ సిద్ధి శక్తి మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క భక్తి మీద ఆధారపడుతుంది. మీరు కామాఖ్య దేవితో బిజినెస్ యాంగిల్లో చూసారంటే అది పెద్ద వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే చూడండి, ఏ దేవత అయినా ఏ దేవుడైనా కానీ మనలో ఎంత పర్ఫెక్షన్, సిద్ధి అవన్నీ ఆలోచిస్తారు. ఊరికే వచ్చేసి మీరు ఊరికే పూజలు చేసుకుంటే పని జరుగుతుందనే కాదు. పూజలు మీరు ఎంత డబ్బులు పెట్టి భక్తి శ్రద్ధలతో వచ్చి చేయించుకుంటారో అదే భక్తి శ్రద్ధ ఆఫ్టర్ పూజ కూడా ఉండాలి. ఉండి మీరు జపము ఇట్లాంటివి చేసుకుంటేనే కామాఖ్యదేవి మీకు అనుగ్రహిస్తుంది. మీరు ఊరికి ఏదో మీ దగ్గర లక్షలు ఉన్నాయని వచ్చేసి అక్కడ భయంకరంగా పూజలు చేయించుకున్నంత మాత్రాన ఏదీ కాదు. మీరు ఈ విషయం అయితే భక్తులు గుర్తుపెట్టుకోండి. అక్కడికి వస్తానే మిరాకిల్స్ డూ హ్యాపెన్ అని మీరు అనుకోకండి. మిరాకిల్స్ డూ హ్యాపెన్, నా జీవితంలో జరిగింది మిరాకిల్. అందరికీ అలా జరగాలనేం లేదు. అక్కడ పోయినట్లల్లా మన కర్మ తెగుతూ ఉంటుంది. 1 ఫైన్ డే మీకు అది రిలీజ్ అవుతుంది. అంతే తప్పితే కామాఖ్యకు వస్తూనే ఏదేదో అయిపోతుంది, భయంకరంగా వస్తుంది అనేది ఇది చూడండి సార్. కాబట్టి ఈ విషయం అయితే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ప్రతి క్షేత్రానికి శక్తులు ఉంటాయి. అమ్మవారి దగ్గర కూడా శక్తి ఉంది. అది ఎందుకంటే ప్రచండ చండిక, అంత శక్తి ఉంది. మీ దగ్గర కూడా రిసీవర్ కెపాసిటీ ఉండాలి కదా. మీ దగ్గర కూడా అంత ఎనర్జీ రిసీవర్స్ ఉండాలి కదా. అప్పుడే మీరు ప్రాపర్గా వర్కౌట్ అవ్వగలుగుతారు.